జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ 55 ఏళ్ల యువనేత ఎవరు? ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడేటువంటి రాహుల్ గాంధీనో సంబిత్ పాత్ర ఒక ఆట ఆడుకున్నాడట్టే. ఎందుకు ఈ సంబిత్ పాత్ర ఎవరు తెలుసా మీక? సహజంగా జాతీయ రాజకీయాలపైన అవగాహన ఉన్న వాళ్ళకు ఈ సంబిత్ పాత్ర గురించి తెలిసే ఉంటుంది. ఈయన బాగా చదువుకునేవాడు, అదేవిధంగా మంచి వక్త కూడా. ఏ విషయం మీదనైనా కూడా అనర్గళంగా మాట్లాడగలడం ఈయనకు ఉండేటటువంటి ప్రత్యేకత. అందుకే సంబిత్ పాత్రను భారతీయ జనతా పార్టీ తమ అధికార ప్రతినిధిగా నియమించుకునేది. ఇక ఈయనదొచ్చేసి ఒరిస్సా రాష్ట్రం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సంబిత్ పాత్ర ఒరిస్సాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి పూరి నుంచి లోక్సభ ఎంపీగా గెలిచినాడు. సహజంగా నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మొన్నటి వరకు పార్లమెంట్లో చాలా వరకు ఏంటంటే బీజేపీ వచ్చేసి డిఫెన్స్ మోడ్లోనే ఉంటా ఉన్నది. ఈ కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని అబద్ధ ప్రచారాలు ఏమిటి చేస్తూ ఉంటారా? ఈ బీజేపీ వాళ్ళు ఏమో వాటిని పూర్తి స్థాయిలో వీళ్ళు కౌంటర్ ఇయ్యలేరు. వీళ్ళు మాట్లాడింది వాళ్ళు అసలు లెక్కలోనే వేసుకోరు. ఈ మారు జరుగుతూ ఉన్నది. విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను బలంగా తిప్పికొట్టగలిగేది కాదు భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేసేది కాదు. ఎప్పుడు కూడా ఈ డిఫెన్స్లోనే ఉంటా ఉన్నది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎఫెన్స్ మూడ్లకైతే వచ్చేసింది. కాంగ్రెస్తో సహా విపక్షాలు చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొడుతుంది. అంతేకాకుండా విపక్షాల కంటే కూడా బీజేపీ ఎంపీలే ఎక్కువ అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సగటు బీజేపీ అమ్మాయిలు కోరుకుంటుంది కూడా ఇదే. అర్థమైందా? అయితే ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఈ రాహుల్ గాంధీ గౌతమ్ అదానీకు ప్రధాని నరేంద్ర మోడీకు ముడిపెట్టి నానా రకాలుగా విమర్శలు చేసినాడు. నోటికి వచ్చిన అబద్ధాలన్నింటినీ కూడా వాగినాడు. తన ఇష్టం వచ్చిన రీతిలో అడ్డమైన కోతలు ఊసినాడు. దీంతో చిర్రెత్తుకొచ్చినటువంటి బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఈసారి రెచ్చిపోయినాడు. లోక్సభలో రాహుల్ గాంధీని ఒక ఆట ఆడుకున్నాడట్టే. ఈ సందర్భంగా సంబిత్ పాత్ర ఏం మాట్లాడినాడంటే, ఓనాయనా మిస్టర్ రాహుల్ గాంధీ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఒక అతిపెద్ద దేశద్రోహివి. నువ్వు ట్రైటర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డరు. నువ్వు కొన్ని అమెరికన్ సంస్థలతో చేతులు కలిపినావు. వాళ్ళు ఆడమన్నట్టుగా కీలుబొమ్మ మాదిరి ఆడుతున్నావు. అసలు నువ్వు భారతీయుడివేనా? నువ్వు జార్జ్ సోరెస్ అమెరికన్ సంస్థ అయినటువంటి OCCRPతో కలిసి ఈ నాటకాలు ఆడతారు. మీ ముగ్గురు డేంజరస్ ట్రయాంగిల్ లాగా ఏర్పడి భారతదేశాన్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారు. భారతదేశానికి విదేశీ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు. మీరందరూ కలిసి భారతదేశాన్ని అస్థిరపరచాలని చెప్పి చూస్తున్నారు. కానీ మీ ఆటలు సాగవు. మీరు ఎంత గింజుకొని ఏడ్చినా భారతదేశ అభివృద్ధిని మాత్రం మీరు కావచ్చు, నీ ఎనకుండేవాళ్ళు కావచ్చు, ఏమీ అడ్డుకోలేరు. ఓనైనా మిస్టర్ రాహుల్ గాంధీ, అసలు ఎప్పుడైనా నువ్వు భారతదేశం ముందుకు వెళ్ళాలని చెప్పి నువ్వు కోరుకున్నావా? ఖచ్చితంగా నువ్వు ఏనాడు కూడా కోరుకోలే. నీకు భారతదేశం ఎక్కడ ముందుకు వెళ్తాదో, ఎక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి నీకు భయం పట్టుకునింది. అందుకే నువ్వు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు నువ్వు. అందుకే జార్జ్ సోరెస్ అమెరికన్ సంస్థ అయినటువంటి ఈ OCCRPతో కలిసి దేశాన్ని బలహీనపరచాలని చెప్పి నువ్వు చూస్తున్నావు. నువ్వు ఒక దేశద్రోహివి. అసలు ఈ దేశం పైన నీకు ఏ మాత్రమైన గౌరవం ఉండదా? ఏ ఒక్క విషయంలోనైనా నువ్వు ఈ దేశానికి లాయల్గా ఉండవా? విదేశాలకు పోయి అక్కడ ఈ దేశం గురించి నానా మాటలు మాట్లాడడం నీకు మాత్రమే చెల్లింది. అలాంటిది నీకు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే అర్హత నీకు ఏ మాత్రం కూడా లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒక దేశద్రోహివి. అది కూడా అతిపెద్ద దేశద్రోహివి. ఈ దేశాన్ని దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తున్నటువంటి అతిపెద్ద దేశద్రోహి నువ్వంటూ సంబిత్ పాత్ర గారు ఏం గోప గుయ్ 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 గుయ్యమనేటట్టు ఈ రాహుల్ గాంధీని అయితే ఒక ఆట ఆడిచ్చాడు. ఒక పక్క నిష్కాంత్ దుబే, మరో పక్క ఈ సంబిత్ పాత్రలో వాయించి పడేయడంతో రాహుల్ గాంధీ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయినాడు. అర్థమైందా? అది మనం ఎప్పుడైనా గమ్మునుంటే వాళ్ళు రెచ్చిపోతారు. ఈరోజు ఒక అబద్ధం చెప్పినారు, రేపు దాన్ని సాగదీసి వాళ్ళ వంతపాటి మీడియా సంస్థలు చాలా ఉన్నాయి. అవంతా కూడా ప్రజల ముందుకు ఈ న్యూస్ని గట్టిగా తీసుకొని పోతాయి. ప్రజలు ఏం తెలుసు వాళ్ళ పాపం, వాళ్ళకి వాస్తవాలు తెలీదు. ఊరినైనా వీళ్ళు ఇంతగా చెప్తున్నారు, మీడియాలో కూడా ఏమంతా చూపించారంటే అదేదో నిజమేని అనుకుంటారు. అయినా దేశంలో ఏం సమస్యలు లేవా? 4 రోజుల నుంచి ఒకటే గోల. ఎవడో పోయి తలకు మార్చినాడు, ఒక అంట్లేదో పోయి ఎవడో అమెరికన్ కోర్టులో కేసు చేయడము, దాన్ని పట్టుకొని వీళ్ళు ఊగులాడటం, పార్లమెంట్ సమావేశాలు జరగకుండా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా, ఈ దేశం ముందుకెళ్ళడము, ఈ దేశం అభివృద్ధి చెందడం, ఎందుకులే కానీ కొన్ని మాట్లాడకూడదు. వీళ్ళకి ఎంత మాత్రం కూడా ఇష్టంలే. అది మ్యాటర్ అయితే. అంతేనా? అర్థమైంది మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.